गाइस अंदरू ఎలా ఉన్నారు మీరు నా పాత వీడియోస్ చూస్తున్నారా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి మీ అందరికి నా thumbnail చూడగానే నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకైతే అర్థమై ఉంటుంది సో నేనైతే 5 ఇయర్స్ హైదరాబాద్ లో ఉన్నాను ఆల్మోస్ట్ అన్ని మాల్స్ అయితే కవర్ చేశాను గైస్ బట్ ఎప్పుడు ఏఎంబి మాల్ సైడ్ అయితే వెళ్ళలేదు సో నేను ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంటున్నా కాబట్టి కన్ఫర్మ్ గా ఏఎంబి మాల్ చూడాలి అని డిసైడ్ అయితే అయిపోయాను ఒక పాస్ట్ 1 వీక్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇలా అన్నారు ఫెబ్ 14th వస్తుంది కదా సో మాల్ అయితే మంచి డెకరేషన్ ఒక మంచి థీమ్ తో అయితే డెకరేట్ చేస్తారు అలానే సమ్ కాన్సర్ట్స్ అలాంటి టైప్ అయితే ఉంటాయి సో ఫెబ్ 14th అయితే వెళ్దాము మంచిగా ఉంటది అని చెప్పారు సో వాళ్ళ మాట కాదనడం ఎందుకు అని నేను ఫెబ్ 14th వెళ్తే నాకు కొంచెం మంచి కంటెంట్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఆఫీస్ నుండి రాగానే ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా మాల్ కి అయితే ఇలా స్టార్ట్ అయిపోయాము లక్కీగా నా దగ్గర అయితే ఈ డ్రెస్ ఉంది సో ఈ డ్రెస్ వేసుకోగానే లైక్ మా హాస్టల్ వాళ్ళు ఇంకా మా మమ్మీ మా డాడీ కూడా వీడియో కాల్ చేసి చూపించాను వాళ్ళు కూడా అన్నారు ఈ డ్రెస్ ఎందుకు కరెక్ట్ ఈ రోజే రెడ్ డ్రెస్ బాగా వేసుకున్నాం అన్నారు బట్ ఏం కాదు పర్లేదు వీడియో కోసం కదా అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయాను ఆల్మోస్ట్ 8 వరకు అయితే మాల్ కి అయితే రీచ్ అయిపోయాము కొంచెం పార్కింగ్ కోసమే చాలా కష్టపడ్డాము ఫుల్ అంటే ఫుల్ ఉంది పార్కింగ్ సో ఇంకా మాల్ ఫస్ట్ ఫ్లోర్ లకి అయితే ఎంటర్ అయిపోయాము నేను చాలా సార్లే ట్రై చేశాను ఈ మాల్ కి రావాలని బట్ రావాలి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్లాన్ తోనా లేదంటే ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వడం ఇలా చాలానే జరిగాయి బట్ అదృష్టం ఏంటో గానీ ఈ రోజే ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోయింది ఇంకా ఎంట్రన్స్ లోనే ఈ లవ్ థీమ్ లో అయితే ఇలా డెకరేట్ చేశారు అలానే ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ అనే ఒక మంచి కాన్సెప్ట్ తో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు ఇది టెలిఫోన్ బూత్ ఇక్కడ కూడా కొంచెం అయితే చాలా రష్ ఉండింది సో ఇలా అయితే వీడియోస్ తీసుకున్నాము మిగతా వాళ్ళకి కూడా మనం కూడా స్పేస్ ఇవ్వాలి కదా ఇంకా అక్కడికే అందరూ చాలా సీరియస్ గా చూస్తున్నారు అనుకోండి అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ తీసుకునేసరికి సో ఇంకా ఇక్కడ అలాగే సిగ్నేచర్ లాగా పెట్టారు సో నేనైతే ఇక్కడ నా నేమ్ రాసుకున్నాను ఇంకా చాలానే రాయాలి అనుకున్నాను బట్ నాతో పాటు చాలా మంది క్యూలోనే ఉన్నారు మీరైతే నా వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను అలాగే ఇక్కడైతే ఒక కపుల్ అయితే కలిశాను పాప అయితే చాలా క్యూట్ గా మాట్లాడిచ్చింది అలాగే వాళ్ళతో కాసేపు అయితే మాట్లాడాను వాళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సేమ్ డ్రెస్ వేసుకొని ఎంత క్యూట్ గా ఉన్నారో కదా వాళ్ళ అమ్మాయి ఇంకా క్యూట్ గా ఉంది తనైతే నాకు హాయ్ చెప్పింది అలానే ఒక కిస్ కూడా ఇచ్చింది ఇక్కడ మాల్లో అయితే యాక్ట్ స్మార్ట్ వాళ్ళు ఒక చిన్న ప్రోగ్రామ్ లా కండక్ట్ చేశారు ఇక్కడైతే ఆ వైట్ టీ షర్ట్ అమ్మాయి అయితే ఒక మంచి స్పీచ్ ఇచ్చింది మీరు వినేయండి మన వేప పుల్ల పోయే పాడు బ్రెస్ నోటికి వచ్చే చల్లంటి బువ్వ పోయి హోటల్ టిఫినీలు వచ్చాయి మన ఊరుగాయ ఊర వెండి పారిపోయినాయి ఆ కంపెనీ పచ్చళ్ళు కమ్ముకు వచ్చాయి మన ఉలవగట్టు తర్వానే తరిమి కొట్టినాము ఆ మటన్ ఉలవగట్టు తర్వాన్ని తరిమి కొట్టినాము ఆ సోడమ్మల గండిజావు వంట మాడినాము చికెన్ బిర్యానీలు మనం మరిగినాము ఆ మటన్ ఫ్రై మసాలాలు మనం కోరినాము చెక్క భజన భాగవతాలు వెళ్ళిపోయినాయి ఆ డప్పులు కోలాటాలు తుప్పు పట్టినాయి డిస్కోలు డాన్సులు దిగిపోయినాయి అర్థమైతే చేయొద్దురా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అంటే ఒకప్పుడు మనం వేపపుల్ల ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా వేపపుల్ల ఉన్నారా ఓకే ఇప్పుడు మనం ఆ ప్రశ్నలు వాడుతున్నాం వేసాను అప్పుడు చల్లన్నాలు తినవాళ్ళు ఎవరు ఉన్నారా చల్లన్నాలతో ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయ తినవాళ్ళు ఎవరు సారీ హెవీ అయితే అవునప్పుడు ఎందుకంటే నేను తిన్నది నేను చెప్తున్నాను బరాబర్ అస్గార్ అది చెప్పేసి ఇంకా మాట్లాడాలనుకుంటున్నా జీవితాంతం బతకలేనమ్మా అతను మీరేం చూసేసుకున్నా అతను ఆల్రెడీ అది చూసేసాను ఆల్రెడీ ఇదంతా అయితే ఇదంతా అయితే నేను జీవితాంతం బతకగలను ఇప్పుడు తోడున్నాడు ఉంటే గంజమ్మలు తాగిన బతకగలం కదా నీకెందుకు నేను ధైర్యం ఇస్తే ఇన్ ద సెన్స్ ఒక కోటీస్ని బిల్డ్ చేసుకున్నారు మీరు ఇంటి కోట్లు నిండిపోయినాయి జ్వరం వచ్చింది జబ్బు వచ్చింది నువ్వు మంచం మీద పడ్డావు ఆ డాక్టర్ తప్పించగలిగాడు
మెడిసిన్ రప్పించగలిగాడు, నీకు కావాల్సిన ఫుడ్ రప్పించగలిగాడు కదా. నీకెందుకు నేను నా ధైర్యం కావాలా నీకు, లేకపోతే ఇవన్నీ కావాలా? ఇన్ ద సెన్స్ నీకెందుకు నేను నా ధైర్యం కావాలా, ఈ మెడిసిన్ ఈ డాక్టర్లు ఇవన్నీ కావాలా? నీకెందుకు నేను నా ధైర్యం నువ్వు గింజమ్మలు లాగానే బతకగలవు. అది గుర్తుపెట్టుకోండి అబ్బా. కొంచెం పేరెంట్స్కి చెప్పండి, పేరెంట్స్ ఏమైనా అర్థం చేసుకోండి. పేరెంట్స్ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి పిల్లల లవ్ని. ప్లీజ్ ఏం చూడకుండా లవ్ చేయరు కదా. ఒక అబ్బాయిలో ఒక అమ్మాయి క్వాలిటీస్ ఎదుగుతుంది, ఒక అమ్మాయిలో ఒక అబ్బాయి క్వాలిటీస్ ఎదుగుతాడు. అవి లేకుండా వాళ్ళ లవర్స్ అవ్వలేదు. ఎందుకు అంటే ఆ లవర్ ఉంటే చూసావా, ఇన్కేస్ నా లవరు బయటికి ఎందుకు వెళ్తున్నావు, వీడితో మాట్లాడు వాడితో మాట్లాడద్దు. బట్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి. అండ్ ఈ బ్యూటిఫుల్ రెడ్ హార్ట్ నీకోసం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ. అండ్ ఇది చూసావా ఎంత అందంగా కనిపిస్తున్నావో నువ్వు. సో థ్యాంక్ యూ సో మచ్ మా తరఫు నుంచి. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ నువ్వు మాతో షేర్ చేసుకున్నందుకు, మా యాక్ట్ ఫైబర్ నెట్తో షేర్ చేసుకున్నందుకు, ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ నీ ఒక టైంని స్పెండ్ చేసినందుకు మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ మహేశ్వరి. ఇప్పుడు తినే మీ అందరికీ మహేశ్వరి మాటలు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. తను చెప్పింది 100% కరెక్ట్ అయితే అనిపించింది నాకు. బట్ ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కొంచెం అయితే ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ నా ఫేవరెట్ బ్రాండ్ అయిన వెస్ట్ సైడ్లోకి అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నేను ఏది కొనలేదు, ఎందుకంటే నేను జస్ట్ మాల్ విజిట్ చేద్దామనే వచ్చాను. ఇంకా అలానే ఇక్కడ గివా వాళ్ళు సమ్ హాట్ షేప్తో మంచిగా డెకరేట్ చేశారు. అక్కడ కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా నేను ఫస్ట్ టైం కాబట్టి మాల్కి రావడం అన్నీ అలా విజిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఏది షాప్లోకి అయితే మ్యాక్సిమం వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్ళి కొనుక్కుంటే అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు. ఎందుకులా బయట నుంచి చూస్తే సరిపోతుంది కదా అని అలా అన్ని ఫ్లోర్స్ అయితే తిరిగేశాను. ఇంకా మీరు నాతో పాటు మాల్ నేనైతే డైలీ ఒక షార్ట్ వీడియో, వీక్లీ ట్వైస్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. నేను వన్స్ అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియో మిస్ చేయకుండా అయితే చూస్తారు. ఇంకా ఇక్కడైతే పాప చాలా క్యూట్గా ఉంది. తను కూడా హాయ్ చెప్పేసింది. నాకు అలాంటివి ట్రై చేయాలంటే చాలా ఇష్టం. నా కోసం ఎవరైనా ఆ కార్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కదండి గైస్. అలాగే ఇంకా యాక్ట్ ఫైబర్ వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకా రన్ అవుతూనే ఉంది. సో సమ్ టాస్క్ అయితే ఇస్తూ ఉన్నారు అబ్బాయిలకి. ఇంకా అలానే నేను అక్కడ నుండి చూస్తూ ఉన్నానన్నమాట. ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఫొటోస్ తీసుకోవడం. ఎక్కడ మిర్రర్స్ కనిపించినా నాకు ఇలా మిర్రర్ సెల్ఫీస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇది నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మీ అందరి కోసం ఈ హార్ట్. లో నాకు సమ్ ప్లేసెస్ బాగా నచ్చాయి గైస్. అందులో ఇది ఒకటి. ఈ థీమ్ అయితే చాలా బాగా అనిపించింది. వేదిక్స్ వాళ్ళు ఇలా థీమ్ అయితే పెట్టారు. అండ్ అలాగే చిన్న చిన్న మొక్కలు అక్కడక్కడ ప్లేస్ చేశారు. మెయిన్ గా ఈ వ్యాలంటైన్ థీమ్ కాబట్టి రోజ్ ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ప్లే జోన్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ లిటరలీ టెడ్డీ బియర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ కూడా అలానే ఉన్నాయి. టూ మచ్ ప్రైస్ అని చెప్పొచ్చు. నేనైతే ఒక్కటి
కూడా తీసుకోలేదు. ఇంకా అలాగే ఇక్కడ మా బన్నీ అయితే ఒక టెడ్డీ బియర్ అయితే లాస్ట్ టైం తీసుకున్నాడంట బయట. బట్ ఆ ప్రైస్ ఈ ప్రైస్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 70% ఎక్కువ ఉంది ఏఎంబి మాల్లోన. ఇంకా ఇంత ప్రైస్ ఉన్నప్పుడు మనం ఏవి తీసుకోలేం కదండి. అలాగే చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి గైస్, లిటరల్లీ నాకైతే వా అనిపించింది. చాలా స్మూత్గా కొన్ని టాయ్స్కి అయితే ఆ వర్త్ అనిపించింది, కొన్ని టాయ్స్కి టూ మచ్ ప్రైస్లా అనిపించింది. బట్ మనం ఏం చేసుకుంటాం చెప్పండి, ఈ ఏజ్లో ఆ టాయ్స్ తీసుకొని నేను ఉన్న టాయ్స్తోనే ఆడుకోవడం లేదని ఇంకా అక్కడ పెట్టేశాను. లైక్ ఈ టాయ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళినా మా అమ్మ అయితే కన్ఫామ్గా కాలు ఇరుకొట్టేస్తుంది. అంతెందుకు వాటి ప్రైస్ చెప్పినా కూడా ఇంట్లోకి రానివ్వదు అనుకోండి. వన్ మోర్ టాయ్ అయితే చాలా క్యూట్ గా ఉంది, స్పెట్స్ పెట్టుకుని. దీన్ని ర్యాబిట్ అని అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్ గా మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఎంత క్యూట్ గా ఉందో కదా. ఇంకా అలాగే ఇక్కడైతే నేను ఒక టాయ్ చూసాను, అదైతే ఎంత క్యూట్ గా ఉందో. లిటరల్లీ దీన్ని ఏమంటారో నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. ఇన్ కేస్ నేను తప్పు చెప్పాను అనుకో కన్ఫర్మ్ గా నా ఫ్రెండ్స్ వేసుకుంటారు కామెంట్ సెక్షన్ లో. అందుకే దాని నేమ్ కూడా చెప్పడం లేదు. దానికి కూడా స్పెట్స్ పెట్టుకుని చాలా క్యూట్ అంటే క్యూట్ గా. అయితే ఈ టాటాయిస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఏఎంబి మాల్కి వెళ్తే నెక్స్ట్ టైం నా కోసం అయితే ఇది డెఫినెట్గా తీసుకురండి. ఇంకా అలాగే గేమ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఈ గేమ్ అయితే ఏంటబ్బా అని చూసాను, ఎగ్జాక్ట్గా నేను వెళ్ళినప్పుడే ఆఫ్ చేసేసారు. ఇంకా ఏ గేమ్స్ కూడా ఆడుకోలేదు. ఇంకా అలానే మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా కాసేపు అయితే తిరిగేసాము. ఫుల్ అంటే ఫుల్ కాళ్ళు వస్తున్నాయని ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి ఒక 30 minutes అక్కడైతే కూర్చున్నాము. బన్నీ ఏదైనా తిందామా అని అన్నాడు. బట్ నేనైతే అన్నాను లైక్ ఇక్కడ టూ మచ్ ప్రైస్ ఉంటుంది కదా, ఎందుకు డిఎల్ఎఫ్ సైడ్ నుంచి ఎలాగో హాస్టల్కి వెళ్ళేది, డిఎల్ఎఫ్ లో ఫ్రైడ్ మ్యాగీ తిందాం, నాకు అక్కడ చాలా ఇష్టమని చెప్పాను. ఇంకా అలానే డిఎల్ఎఫ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మాల్ నుండి సెల్లార్కి అయితే వచ్చేసాము. మాల్ అయితే మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మాల్ మొత్తం తిరగడం ఒక టాస్క్ అయితే మనం సెల్లార్ లో మన బైక్ ఎక్కడ పార్క్ చేసామో కనుక్కోవడం మాకైతే ఒక పెద్ద టాస్క్ లా అనిపించింది. మేము బైక్ పార్కింగ్ చేసేటప్పుడే ఫోటో అయితే తీసుకున్నాము మర్చిపోరాదని. ఏ ఫ్లోర్ లో పార్క్ చేసామో అది మర్చిపోయాము. అలా ఉంటది అనమాట మా టాలెంట్ తోటి. ఇంకా ఫైనలీ అయితే డిఎల్ఎఫ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ముందు ఇలా అయితే మంచి డెకరేషన్ అయితే చేశారు. ఇది ఎవ్రీ టైం ఉంటుంది అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ గైస్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ మాల్స్ అన్ని చూసేసాను. బట్ లాస్ట్ గా ఇది విజిట్ చేశాను, ఇంకా హ్యాపీగా ఉంది. లైక్ ఎవరైనా గానీ హైదరాబాద్ కి రాగానే ఐ థింక్ ఫస్ట్ ఏఎంబి మాల్ చూసారు, బట్ నేను లాస్ట్ చూస్తున్నాను. ఏదైతే ఏముంది ఫైనల్ గా మాల్ అయితే చూసా కాబట్టి హ్యాపీ. ఇంకా ఇక్కడ నుంచి డిఎల్ఎఫ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ 30 minutes అయితే పట్టింది, ఎందుకంటే టూ మచ్ ట్రాఫిక్ గా ఉంది. ఇంకా డిఎల్ఎఫ్ కి వెళ్ళగానే బన్నీ అయితే ఇక్కడ చికెన్ రెసిపీ అయితే ఆర్డర్ చేశాడు. దీని నేమ్ ఏంటో నాకు తెలియదు, బట్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన డబల్ ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా బన్నీ కూడా షవర్మా తినేశాడు. నేను నాకు ఇష్టమైన ఫ్రైడ్ మ్యాగీ తినేసి హాస్టల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్ గా డిఎల్ఎఫ్ నుంచి నా హాస్టల్ కి 4 kilometers అయితే ఉంటుంది. ఇంకా అక్కడికే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను, బాగా నిద్ర వచ్చేస్తుంది. సేఫ్ గా అయితే హాస్టల్ కి అయితే రీచ్ అయిపోయాను. ఐ హోప్ యూ గైస్ మీ అందరికి నా వ్యాలంటైన్స్ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే డెఫినెట్ గా క్లిక్ చేసుకోండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, సీ యూ అండ్ నెక్స్ట్ బ్లాగ్.